జై కవితక్క జై కవితక్క జై కవితక్క జై కవితక్క జై కవితక్క కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కవితక్క జై కవితక్క జై కవితక్క జై కవితక్క న్యాయం గెలిచింది అని చూస్తాము. ఇది కేసు అనేది మొదటి నుంచి చెప్తున్నప్పటికీ అసలు కావాలని ఇరికించారని చెప్పేసి అది కేసే లేదని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అంతెందుకు ఇదే ఎన్డీఏ కూటమిలో ఉన్న రాహుల్ గాంధీ గారు సైతం అంటూనే ఉన్నారు. సో ఈరోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆ రకంగా తీర్పు ఇవ్వడం అనేది న్యాయం గెలిచిందిగా ఫీల్ అవుతున్నాం. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కస్టడీలో ఎలా ఉంచుతారు అని చెప్పేసి సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది అన్నప్పుడే అర్థం చేసుకోవాలి మనం ఇది ఎటువంటి కేసు, ఏ రకంగా ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ గారు ఎంత బలమైన నాయకులో, బీఆర్ఎస్ పార్టీ ఎంత బలమైన నాయకత్వం కలిగిన పార్టీయో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి కవిత గారిని అరెస్ట్ చేశారన్న సంగతి కూడా తెలుసు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటారన్న ఒక చర్చ జరిగింది కాబట్టి కవిత గారు బయటకు వచ్చారంటారు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి బీఆర్ఎస్ పార్టీలో కవితక్క గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు కేసీఆర్ గారితో సహా చాలామంది నాయకులు ఏ రకంగా పోరాటం చేశారన్న సంగతి తెలుసు. ఇది ఒక తప్పుడు కేసు. ఈ కేసు విషయంలో ఈరోజు జ్యుడిషియల్ ఇచ్చిన తీర్పును చూస్తే అర్థమవుతుంది. దాంట్లో ఎన్నో అపోహలు ఇష్టం ఉన్నది మాట్లాడతారండి, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదుగా మేము ఫీల్ అవుతున్నాం. వాళ్ళు ఎన్నైనా వ్యాఖ్యలు చేసుకోండి, ఇక్కడ న్యాయం ఉంది కాబట్టి ఆ రకమైన తీర్పు వచ్చింది. ఎట్లా చూడొచ్చు ఇవాళ అడిగిన ముత్యం లెక్క కవితక్క బయటకు వస్తుంది? ముందు నుండే చెప్పినాం కదా, కేసీఆర్ గారికైనా కేటీఆర్ గారైనా హరీష్ రావు గారికైనా కడిగిన ముత్యంలాగా కవిత గారు బయటికి రాబోతున్నారు. ఎందుకంటే అది నిరాధారమైన కేసు, ఎలాంటి ఆధారాలు లేవు, బ్యాంక్ ఎవిడెన్సులు లేవు, మనీ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా ఎక్కడ ఏమీ లేవు. ఆమెను ఏదంటే రాజకీయ కుట్రలో భాగంగానే కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే శక్తి యుక్తి లేక బిడ్డను పావుగా వాడుకొని ఆమెను లేని కేసులో ఇరికించిండ్రు. జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటి నుంచి మహారాష్ట్రలో ఎక్కువ ప్రజాదరణ పొందుతుంది అది అనేసి రెండు జాతీయ పార్టీలు కలిసి ఇక్కడ ఎట్లా ఓడగొట్టిండ్రో, ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసిండ్రో మనకు అందరికీ తెలుసు. కానీ న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలిచింది. ఎప్పటికైనా కవితక కడిగిన ముత్యం లాగానే బయటకు వస్తుందని చెప్పినాము, కడిగిన ముత్యం లాగానే బయటకు వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జీలు కూడా వాళ్ళకి లాయర్లకు మొట్టికాయలు వేసిండ్రు జడ్జీలకి. ఇంకా ఎన్ని రోజులు విచారణ జరుపుతారు, ఎలాంటి ఆధారాలు లేవు కదా, ఎందుకు జాప్యం చేస్తున్నారు బెయిల్ ఇవ్వడానికి, ఒక ఆడబిడ్డకు ఎందుకు ఇంత శిక్ష వేస్తున్నారు, 160 రోజుల పాటుగా ఆమెను జైల్లో ఉంచి వాళ్ళ రాజకీయ క్రీడలో పావుగా ఉపయోగించుకున్నారు. ఆడవాళ్ళతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి. వాళ్ళెంత చూద్దాం ముందు ముందు ఇంకా కొంచెం కొన్ని విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఇక బెయిల్ రావడము, బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటది, విలీనం చేసుకోవడానికి చర్చలు కూడా అయితే బెయిల్ రాకముందు నుంచెల్లే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలా విలీనం అవుతుంది అనేసి ప్రచారాలు చేసిర్రు. ఎవరు ప్రచారాలు చేసిరంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే వీళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతారు, తెలంగాణలో వీళ్ళ పప్పులు ఉడుకాయి అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రచారాలు చేసిరు. ఇవన్నీ అసత్యమైన ప్రచారాలు, ఎలాంటి ఆధారాలు లేని ప్రచారాలు. ముందు నుంచెల్లే తెలంగాణ కోసం పుట్టింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణను ముందు అన్ని రాష్ట్రాల కంటే ముందు నిలిపింది కూడా బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు ఆయన ఆనవాళ్ళను దూర్చడం, ఆయన పార్టీని లేకుండా చేయడం ఎవ్వడి తరం కాదు, వాళ్ళ జేజమ్మ తరం కూడా కాదు. ఎవరు ఏం చేస్తారో ఇంకా చూసుకుందాము. ఇన్ని రోజుల నుంచి మొరుగుతే కుక్కలు మొరుగుతున్నాయి అనుకున్నాము. ఇంకా ఎవడన్నా లిక్కర్ కేసు అది అంటే ఒక్కొక్కరిని చెప్పు తీసుకొని దంచుతాం. ఇక కవిత గారు బయటకు వచ్చిన తర్వాత కవిత గారు శివంగి ముందు నుంచి బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసిన ఉద్యమ నాయకురాలు. ఆమె దగ్గర నుంచే మేమందరం రాజకీయాలకు రావడం జరిగింది. ముందుండి మహిళలందరినీ ముందుండి చైతన్యపరుచుతుంది, ముందుండి అసలు ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి చెప్పబోతుంది. ఇప్పటికైనా వచ్చినందుకు చాలా సంతోషం. కాకపోతే ఇన్ని రోజులు ఏ తప్పు చేయకున్నా కూడా ఇన్ని రోజులు బాధ అనుభవించింది కదా అనేది చాలా బాధగా ఉంది. మా బీఆర్ఎస్ శ్రేణులలో కానీ ప్రజలలో కానీ అభిమానులలో కూడా చాలా బాధపడ్డాము. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా బయట ఉన్నోళ్ళు ఎన్నో 100 కోట్లు 1000 కోట్ల స్కామ్లు ఉన్నోళ్ళు బయట ఉంటా అంటే ఏ తప్పు చేయకుండా ఓన్లీ కేసీఆర్ గారి మీద కక్షతో కేసీఆర్ గారిని సాధించాలనే ఉద్దేశంగా కుమార్తెను అక్కడ ఢీ కొట్టి ఆమెను జైల్లో ఉంచడం మాత్రం చాలా బాధాకరము.
సరే ఎన్ని పోరాటాలైనా ఏదైనా కూడా ఆరోగ్య సమస్యలు వచ్చినా చాలాసార్లు బెయిల్కు ట్రై చేసినా ఆరోగ్యంగా బాగా లేకున్నా కూడా ఇయ్యలేదు. లాస్ట్కు వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యాలు లేకుండా ఎన్ని రోజులను ఉంచుతారనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే హైకోర్టు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా కూడా దాన్ని ఇంకా జరుపుకుంటా లాస్ట్కి ఇంకా ఏం లేదు. ఇక ఎన్ని రోజులు జరపడానికి కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి జవాబు లేక లాస్ట్కి ఎన్ని రోజులకైనా ఇచ్చిండ్రు. కాబట్టి ఇప్పటికైనా సంతోషపడుతున్నాం మేము అందరం. అంటే దీనిపైన కూడా కొన్ని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. పార్టీ విలీనం చర్చ వల్లనే బయటకు వచ్చింది. పార్టీ విలీనం గురించి మా నాయకులందరూ కూడా చాలా ఇంతకుముందే చాలా క్లారిటీ ఇచ్చిండ్రు. అలాంటిది ఏమి ఉండబోదని కూడా చెప్పిండ్రు. కాబట్టి అట్లాంటి ఉద్దేశం కూడా ఎవరికి లేదు. ఇది కావాలని ఈ డైవర్ట్ హోల్డింగ్స్లలో ఒక భాగంగా కాంగ్రెస్ బదనాం చేస్తుంది తప్ప అలాంటిది ఏమి ఉండదు. ఎట్లా చూస్తారని వీళ్ళ కవితకి బెయిల్ రావడం చూస్తూ ఉన్నాము. దీనిపైన కొంతమంది రాజకీయ నేతలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు? మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. అటువంటి సుప్రీంకోర్టు ఈరోజు అనేక వాదనలు విన్న తర్వాత తుదిగా ఒక తీర్పునిచ్చింది. కవిత గారు బెయిల్కు అర్హురాలు, వారు బెయిల్ను తోసిపుచ్చడానికి ఎటువంటి ఆధారం లేదు, వారి బెయిల్ని ఎవరు కూడా అడ్డుకోకూడదని చెప్పేసి వ్యాఖ్య చేసింది. దీన్ని మనం స్వాగతించాల్సిందే. సుప్రీంకోర్టును మించి జడ్జిమెంట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకో ఇంకో పార్టీకో ఎవరు కూడా అధికారాలు లేవండి. కాబట్టి ఈ బెయిల్కి కూడా మళ్ళీ వక్ర భాషలు పలకడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. మీరు చట్టాన్ని న్యాయాన్ని గౌరవించారా? మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఒక భాగస్వామ్య కాదా? అది చెప్పండి మీరు ఫస్ట్. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినాక బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనాయి. ఇంకెన్ని రోజులు ఈ మాటలు మాట్లాడతారు? మీ 9 నెలల వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఇంకెన్ని రోజులు నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు చెప్పండి. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదనను ప్రజలకు తీసుకెళ్ళింది. అంత మేరకు అది సక్సెస్ అయింది. దాని ఫలితాన్ని బీజేపీ బీఆర్ఎస్ రెండు అనుభవించినాయి. అటు బీజేపీ నష్టపోయింది, ఇటు బీఆర్ఎస్ నష్టపోయింది. కానీ నిజంగా అవి ఒక్కటైనయా, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనయా కాలేదా అనేది కాలం నిర్ణయించిందా లేదా, కాలం సమాధానం చెప్పిందా లేదా? ఎక్కడ కూడా ఒక్కటి కాలే కదా. ఇప్పుడు మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నారు. మళ్ళీ కాలమే సమాధానం చెప్తుందని నేను అంటున్నాను. నిజంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే మరి కవిత గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? పోనీ అరెస్ట్ అయితే అయినాక మరి ఓ నెలకు 2 నెలలకే బెయిల్ రావాలి కదా. 5 నెలల పాటు ఎందుకు సమయం పట్టింది? వీటికి సమాధానం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ప్రజలు గ్యారంటీల మీద ప్రశ్నలు వేస్తున్నారు. కాబట్టి వాళ్ళను పక్కదోవ పట్టించడానికి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప దాంట్లో ఎటువంటి పస లేదు. తప్పకుండా మరి ఈ సుప్రీంకోర్టు వెలువరించినటువంటి ఈ తీర్పు తప్పకుండా ఇది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి, నాయకత్వానికి ఒక గొప్ప ఊరటనిస్తుంది. మరి సంస్థాగత నిర్మాణం మీద బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేయడానికి ఒక ఆస్కారాన్ని ఏర్పరుస్తుంది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగట్టి వాళ్ళ వైఫల్యాలను ఎత్తిచూపి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాటం చేయడానికి ఇది బాటలు వేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. క్యాడర్ కూడా ఈరోజు ఒక నూతన ఉత్సాహంతోనే మళ్ళీ మరి పార్టీ పటిష్టత కోసం ముందుకు వస్తుందని చెప్పి నేను మొన్నటి వరకు కూడా ఒక చిన్న రిమార్క్ ఉంది. ఎమ్మెల్సీ గారు లిక్కర్ స్కామ్లో ఉన్నారని చెప్పి కూడా ఇప్పుడు ఏం చెప్తారండి? ఇప్పుడు చాలామంది ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుండి కూడా, ప్రతిపక్ష పార్టీల నుండి కూడా చాలామంది కవిత గారి మీద అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు చేశారు. వాస్తవం అది. కానీ వారు 6 నెలలు జైలు జీవితం గడపాలని ఎవరు కోరుకోలే. కానీ దురదృష్టవశాత్తు వారు 5 నెలల చిల్లర, అంటే 5 నెలల మీద కొన్ని రోజుల పాటు వారు జైలు జీవితం గడపడం జరిగింది. ఇక మీద అలాంటి ఆరోపణలు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు కవిత గారిది అయిపోయింది కాబట్టి మళ్ళీ కేటీఆర్ గారి మీదనో, హరీష్ రావు గారి మీదనో మళ్ళీ వ్యాఖ్యలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ వాటిని కూడా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా మరి ఇతర పార్టీలు చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఆరోపణలు లీగల్గా ఎదుర్కోవాలనే నిర్ణయానికి పార్టీ వచ్చి 5 నెలల పాటు న్యాయ పోరాటం చేస్తే ఈరోజు ఆ తీర్పు వచ్చింది. కాబట్టి రేపు కేటీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, ఇతర నాయకుల మీద చేసినటువంటి ఆరోపణల మీద కూడా తప్పకుండా కోర్టు మెట్లు ఎక్కుతాము, కోర్టులో ఫైట్ చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. అంతిమంగా కోర్టు న్యాయం చెప్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో మేము ఉన్నాం. ఎట్లా చూస్తారు మేడం కవితకు బెయిల్ రావడం?
చాలా సంతోషంగా ఉంది. కవితకి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పలకరిద్దామా, ఎప్పుడు కలుద్దామా, ఎప్పుడు హక్ చేసుకుందామా, ఎప్పుడు పలకరిద్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. కవితకి రావడమే ఆలస్యం. ఈవెన్ కవితకి ల్యాండ్ అవుతుందంటే ఈవెన్ డైరెక్ట్ మేము ఎయిర్పోర్ట్కే వెళ్ళాలని ఒక భారీ ర్యాలీగా వెళ్ళి స్వాగతం పలుకుదామనే ఉద్దేశం మీద 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. తెలంగాణ భవన్లో కూడా మరి తెలంగాణ ఆడబిడ్డలు కానీ తెలంగాణ అన్నదమ్ములు అందరూ కూడా మరి కవితక ఎప్పుడు ల్యాండ్ అవుతా ఆ విధంగా అప్పుడే మూవ్ ఆన్ అవుదామని అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరుగుతూ ఉంది. వీఆర్ రియల్లీ సో హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. అంటే దీనిపైన కూడా కొన్ని విమర్శలు కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేసుకోవడానికి చర్చలు జరిపింది కాబట్టి కవిత గారు బయటకు మరి విలీనం చేసుకునే ఉద్దేశంలో చర్చలు జరుగుతున్నాయంటే మరి మార్చి 15 రోజు మరి కవితకని ఆ రోజు తీసుకున్నప్పుడు అప్పుడే ఇవ్వాలి కదా, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. బండి సంజయ్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కదా, మరి బీజేపీ బీఆర్ఎస్కి సపోర్ట్ ఇచ్చినప్పుడు మార్చి 15 రోజు ఇచ్చినప్పుడు వారం రోజులు ఇచ్చింది అనుకోండి, వీ యూస్ టు యాక్సెప్ట్ దట్ వన్. బట్ ఇప్పుడు అలా లేదు కదా, ఇన్ని రోజులు లీగల్గానే ప్రూవ్ చేసుకొని రావాలనే ఒక నిర్ణయం మీద ఉన్నారు కాబట్టి కవితక్క కడిగిన ముత్యంలాగా రావాలి. అదే నిర్ణయం మీద అదే స్టెప్ ఏదైతే తీసుకుందో ఆ స్టెప్ విషయంలో అదే విధంగా మూవ్ ఆన్ అవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు బెయిల్ వచ్చిందంటే బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ అయిపోతుందా, అంటే బెయిల్ వచ్చిందంటే బీజేపీలో మెర్జ్ అయిపోతుందా, అంటే మేమేదో సపోర్ట్ చేసాం అందుకనే కవితక్క బయటకు వచ్చిందని మాట్లాడతారా? ఇది పద్ధతేనా? బండి సంజయ్ గారికి నేను అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేశారండి? లీగల్గా సుప్రీంకోర్టు లీగల్గానే బెయిల్ ఇచ్చింది. సుప్రీంకోర్టుకు మించిందంటూ ఏమీ లేదు. అది సుప్రీంకోర్టు లీగలైజ్ చేసినాక ఇప్పుడు ఈయనేదో బ్యాండ్ బజాయించుకుంటా ఈయనేదో సంకలు గుద్దుకుంటా ఈ విధంగా మాట్లాడడం కూడా పద్ధతి కాదు. కొంచెం ఆ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటే ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యండి సుప్రీంకోర్టు లీగల్గా బెయిల్ వేస్తే ఈయనేదో మేము ఇప్పించామని చెప్పుకోవడం కూడా చిన్నతనంగా ఉంది. ఇది చిన్నపిల్లలు కూడా ఎవరు నమ్మరు, ఈ విషయంలో చెప్పడం కూడా పద్ధతి కాదు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ పోరాటం ఉంది, అలాంటి పార్టీ మరి ఉట్టిగానే విలీనం అయిపోతుంటే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా నిజంగా చెప్పాలంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రం ఇది తెలంగాణ రాష్ట్రం. ఈవెన్ కేసీఆర్ సార్ కూడా ప్రాణాలకు తెగించి మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ సార్ ఎంత ఈజీగా ఎలా విలీనం చేశారు. 10 సంవత్సరాలైన పరిపాలించిన ఒక తెలంగాణలో మరి మన కేసీఆర్ సార్ ఈ విధంగా అంత ఈజీగా చేస్తారని మేమైతే ఎవరు కూడా నమ్మము. అది అన్ని అవాస్తవాలు ఏవో క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా కవితక్క వచ్చిందంటే బీజేపీ సపోర్ట్ ఉందంటే మెర్జ్ చేసేస్తారు. ఇది పద్ధతి కాదు మాట్లాడడం కూడా. ఒకవేళ విలీనం అయిపోతే కేసీఆర్ గారు గవర్నర్ అవుతారు, కేటీఆర్ కి కేంద్ర మంత్రి వస్తుంది, హరీష్ రావుకి అని చెప్పి కొన్ని పదవులు కూడా. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, బీజేపీలో బీఆర్ఎస్ మెర్జ్ చేసే అంత ఆలోచన ఉద్దేశం లేదు. అలాంటి ఆలోచన ఉద్దేశం ఉంటే మరి టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్ ఎందుకు పెడతారు? నేను సూటిగా క్వశ్చన్ చేస్తాను. మరి సెంట్రల్లో కూడా ఒక పార్టీ ఉండాలనే బీఆర్ఎస్ తీసుకొని పెట్టారు. మరి ఆ విషయంలో మరి అలాంటి ఆలోచన ఉంటే మేము అందులో ఎందుకు పెడతాం? అలాంటి ఆలోచన ఉద్దేశం లేదు. కవితక్క బయటకు వస్తుంది, తెలంగాణ రాష్ట్రం మళ్ళా తెలంగాణ పార్టీ ఫామ్ చేస్తాము. చేసిన తర్వాత ఇక మీదట అన్ని రాష్ట్రాలలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. సెంట్రల్లో కూడా పార్టీ కంటిన్యూ చేస్తామనే ఉద్దేశం విధంగానే ఒక్కసారి కవితక్క బయటకు వచ్చినాక ఇక్కడి నుంచి మీరు కేసీఆర్ సార్ని చూస్తారు కొత్తగా. ఇక్కడి నుంచి మన పార్టీ బూస్టప్ ఏంటి అనేది మీరే చూస్తూ ఉంటారు. నేను చెప్పాల్సిన ఆలోచన ఉద్దేశం కూడా లేదు. ఎట్లా చూడవచ్చు కవితక్క గారు బయటకు వచ్చిన తర్వాత స్టెప్ ఎలా ఉండబోతుంది? కవితక్క బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ కానీ హరీష్ అన్న కానీ రామన్న కానీ ఎమ్మెల్సీ కవితక్క కానీ అందరూ కలిసికట్టుగా మా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడిన కుటుంబ సభ్యులు కానీ మరి తర్వాత ఉద్యమకారులు కానీ అందరూ కలిసికట్టుగా యూనిటీగా ముందుకు వెళ్తాం. ఏ ఉద్దేశం మీద అన్నది కూడా మీకు చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్లో 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు ఏది చేయలేదు. కళ్యాణ లక్ష్మి తులంగంగారం చేయలేదు, మహాలక్ష్మి చేయలేదు, గృహజ్యోతి చేయలేదు, గృహలక్ష్మి చేయలేదు, ఉచిత గ్యాస్ చేయలేదు, రుణమాఫీ చేయలేదు. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకెన్ని రోజులు ఉంటుందని ఎవరు పబ్లిక్ ఎంత ఈజీగా ఎవరు నమ్మడం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కేసీఆర్ అని వెనక్కి తెచ్చుకోవాలని ఉద్దేశపూర్వకంగా ఉన్నారు. ఆ విషయంలో కూడా నేను చెప్పదలుచుకున్న మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఫామ్ అవుతుంది. కానీ మెర్జ్ చేసే ఉద్దేశం ఆలోచన కనుక ఉండుంటే ఆ రోజు మార్చి 15 రోజు కవితక్క తీసుకెళ్ళినప్పుడే 15 రోజుల్లో 10 రోజుల్లో వచ్చేది. మరి ఇన్ని రోజులు మేము ఎందుకు వెయిట్ చేస్తాం? వీ వాంట్ టు ప్రూవ్ ద లీగల్గా ప్రూవ్ చేసుకొని వీ వాంట్ టు కమ్ అవుట్, బట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ పార్టీ. షీ హ్యాడ్ ప్రూవ్డ్ వాట్ షీ ఇస్. ప్రూవ్గా లీగల్గా చేసుకొని బయటకు వచ్చిందనే చెప్తాను. చాలా సంతోషంగా ఉంది. మాకు మళ్ళా మంచి రోజులు వచ్చాయి. ఇక మీదట ఇంకా అన్ని మంచి రోజులేనే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఎట్లా చూడొచ్చు సార్ కవితకు బెయిల్ వచ్చింది, సంతోషమే? డెఫినెట్గా చాలా హ్యాపీ ఉన్నారు. నేను లేదు, చాలా తెలంగాణ ప్రజ 4 కోట్ల ప్రజ హ్యాపీ ఉన్నారు. ప్రాపర్లీ మహిళ చాలా హ్యాపీ ఉన్నారు. కవిత మేడం మనకు చాలా ఇంపార్టెంట్ లీడర్. తెలంగాణ కోసం 14 years పోరాటం చేసిన మేడం కవిత మేడం ఉంది. ఆ జాగృతి సేన ఫామ్ చేసిన బతుకమ్మ ద్వారా
తెలంగాణ అవేర్నెస్ తీసుకొచ్చిన అమ్మాయి అంటే కవితమ్మ మంది. ఆయన మీద చాలా అన్యాయం జరిగింది. ఈ ఫాల్స్ కేసు ద్వారా అరెస్ట్ చేసిన ఈరోజు జస్టిస్ వచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి అడిగిన ఈ అమ్మాయికి ఎందుకు 151 డేస్లో అరెస్ట్ చేసిన, ఛార్జ్ షీట్ అయిన తర్వాత మినిమం మీ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేసినా, ఏ కేసులో అరెస్ట్ చేసినా, ఎట్లా చేసినా అంటే ఈ అమ్మాయికి ఇట్లా చేస్తా అంటే చీఫ్ జస్టిస్ గారు మీకు చాలా ఖండించిన. ఇది మంచి లేదు. మనకు చాలా ఈరోజు చాలా అందరూ హ్యాపీ ఉన్నారు, బెయిల్ వచ్చింది. తప్పకుండా బలంగా మా పార్టీ మంచి పని చేస్తే ఫ్యూచర్ చాలా మా పార్టీకి బాగా అవుతుంది. పార్టీ క్యాడర్లో కొంచెం నర్వస్ సిస్టమ్ అయింది, ఇప్పుడు నర్వస్ సిస్టమ్ ఈరోజు అయిపోయింది. మొత్తం తెలంగాణలో చాలా అందరూ హ్యాపీ ఉన్నారు. డెఫినెట్గా మా ఫ్యూచర్ మా పార్టీలో బాగా అయింది. ఇక్కడ ఎమ్మెల్సీ కవిత బెయిల్ రావడానికి ప్రధాన కారణం బీజేపీతోని ఒక విలీనం చర్చ జరిగింది, దానివలన అయిందని చెప్పారు. ఇది బకవాస్ ఉంది. ఇది ఎందుకు బీజేపీతో కలిసి బీజేపీ కలిసి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మోదీ గారు వచ్చాడు, కేసీఆర్ గారు రిసీవ్ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు ఆదిలాబాద్ పోయి చాలా అప్రిషియేట్ చేశారు. పెద్దన్న ఉన్నాయండి మనకు, గుజరాత్ మాటలు అట్లా డెవలప్ చేస్తా అది చెప్పిన కేసీఆర్ ఎప్పుడు ఇట్లా చెప్పలేదు. మనకు సంబంధం లేదు బీజేపీతో. తప్పకుండా మా పార్టీ చాలా బలంగా పార్టీ ఉంది. మా కేసీఆర్ గారు పెద్ద లీడర్. తెలంగాణ ఎట్లా డెవలప్ చేసినంటే ఇండియాలో ఫస్ట్ ఇన్స్టెంట్ ఉంది. తెలంగాణ ఇంత డెవలప్ అయింది, పర్యటన ఇన్కమ్ ఇంత బాగా అయింది. మా బడ్జెట్ అంతే 5 times పెరిగింది మన తెలంగాణ వచ్చిన తర్వాత. రియల్ ఎస్టేట్ బాగా అయింది. ఎస్టేట్ అంటే హైటెక్ సిటీ మొత్తం ఎట్లా అయింది, హైరేజ్ బిల్డింగ్ వచ్చింది, చాలా డెవలప్మెంట్ వచ్చింది మా తెలంగాణలో. తప్పకుండా ఫ్యూచర్ బాగా ఉంది. ఇప్పుడు కవిత మేడం వచ్చినా అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. జ్యుడిషియల్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎట్లా సంబరాలు చేసుకోవచ్చు అంటే సార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కవిత గారు బయటకు వస్తారు. ఇది టీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. ఒక ఉద్యమ పార్టీగా ఉండి దాని తర్వాత బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక మంచి పాలన జరపాలనే ఒక మంచి ఉద్దేశంతోనే బీఆర్ఎస్గా మారింది. దాంట్లో కవిత గారిని లిక్కర్ కేసులో ఇరికించడము, కేంద్రము ఏదైతే కుట్ర పన్ని కేంద్రంతో కూడా సహాయ సహకారాలు తీసుకోకుండా ఈ రాష్ట్రాన్ని తొలి ముఖ్యమంత్రి 29వ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రానికి సపోర్ట్ చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పటంలో ముందుకు సాగిన 10 సంవత్సరాల చరిత్రలో ఆయనను ఏ విధంగా ఇరికించాలనే ఒక ఉద్దేశంతో కవిత గారిని లిక్కర్ కేసులో ఇరికించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 1 సంవత్సరం పాటు ఆమెను ఇబ్బందులు పెట్టి ఆమెను విచారణ జరిపి దాంట్లో ఏది లేదని చెప్పడం తోటి కూడా హైకోర్టు ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే మార్చి 15వ తారీఖు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కంటిన్యూగా ఢిల్లీ హైకోర్టు ఆమెకు ఏదో విధంగా బెయిల్ ఇవ్వకపోవడము, దాన్ని మేము ప్రతి దానికి కూడా ఒక ఆడపడుచు తెలంగాణ ఆడపడుచుని ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ని ఇంత పెద్ద వృక్షాన్ని ఏ విధంగా ఢీకొనాలి అనేది కేంద్రము మోదీకి నిద్ర పట్టడం లేకుండే దాంట్లో మోదీకి ఒక ఆడపడుచుని తెలంగాణ ఆడపడుచు ఒక ఉద్యమ పార్టీ బతుకమ్మతోనే ఒక తెలంగాణను ఒక సుస్థిరమైన వరల్డ్లోనే బతుకమ్మని తీసుకుపోయినటువంటి ఒక ఆడపడుచు తెలంగాణ ఆడపడుచు. కాబట్టి బతుకమ్మ ఆ రోజు నుంచి అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా నేను కడిగిన ముత్యంరా బయటికి వస్తానని చెప్పింది. అదేవిధంగా ఈరోజు ఆమెకు బెయిల్ రావడము మేము తెలంగాణ సమాజం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పార్టీకి బలము ఒక నాయకురాల్ని ఒక మహిళను ఇబ్బంది పెట్టడము, దాంట్లో కేసీఆర్ను ఏ విధంగా ఢీకొడితే ఈ కరెక్ట్ ఉంటుంది అనేది ఆయన మొత్తం దేశవ్యాప్తంగా తిరిగితే ఎంత రెస్పాండ్ వచ్చిందో దాన్ని చూడలేక దాన్ని తట్టుకోలేక కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ కూడా ఎలాంటి వాళ్ళు ఈ బెయిల్ రాకుండా చూడాలనేది వాళ్ళ నైతిక హక్కుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు, ఒక ఆడపడుచు మేము రాష్ట్రాన్ని తెచ్చుకొని ఏ విధంగా కొట్లాడి తెచ్చుకొని తెలంగాణ సాధించినామో అదేవిధంగా బెయిల్ను కూడా అదేవిధంగా సుప్రీంకోర్టులో బెయిల్ రావడము
మేమందరం కూడా తెలంగాణ ప్రజలం కూడా చాలా స్వాగతిస్తున్నాము. రేపు జరగబోయే కార్యాచరణ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రజలంతా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం విరుచుకుపోయి 9 నెలల పాలనలో ఎలాంటి ఇది కూడా అభివృద్ధి పథకాలు ప్రజలకు అందుతలేవు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ ప్రభుత్వం బాగా డెవలప్ చేసింది, బాగా అన్ని విధాలా మాకు సహకరించింది, అన్ని విధాల ముందుకెళ్ళింది అనేది ఒక మంచి ఉద్దేశంతో ప్రజలు కూడా ఈరోజు మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రజలు ఉన్నారు. ఈరోజు కవిత గారు రావడము యావత్తు భారతదేశము యావత్తు మహిళా సమాజం కూడా సంతోషము ఏర్పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా మొన్నటి వరకు కూడా కవిత విషయంలో లిక్కర్ స్కామ్లో ఉందని చెప్పి ఒక నింద ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ నింద కూడా తొలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎంతమంది అయితే ఎవరైతే ఊహాగానాలు ఏ విధంగా ఉంటాయో కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, పిచ్చి ఆలోచన పిచ్చి విమర్శలు చేయడము, చెంప మీద కొట్టినట్టుగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అది ఇంకా నిదర్శనం కాదా? ఒక నిదర్శనమే కదా. దానికి ఏదో బీఆర్ఎస్ ఎంతోమంది అన్నారు, పెద్ద నాయకులు, అది కూడా చిన్న ఒక హోందాతనాన్ని కూడా తన ఏదైతే ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా మర్చిపోయి ఒక చిల్లర వ్యవహారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును మేము వాళ్ళకు చెంపపెట్టుగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరన్నట్టు కూడా ఈరోజు కేసీఆరే అంటే పార్టీ ఇప్పుడు అది నిజమా కాదా అని ముందు నుంచే చెప్పి పెట్టాం. 100 కోట్ల లిక్కర్ స్కామే లేదు, ఎటువంటి ఆధారాలే లేదు, దానికి ఏ విధంగా లేదని చెప్పడమే జరుగుతున్నది. దాన్ని ఏదో మ్యానిపులేట్ చేసి ఏదో సృష్టించి ఏదో వాళ్ళకు ఎవిడెన్స్ను సృష్టించి ఫాల్స్ ఎలిగేషన్స్ సృష్టించి ఆమెను ఇబ్బంది పెట్టడమే తప్ప ఈ 5 నెలలు ఏమైనా ఏదైతే ఇబ్బంది పెట్టారో ఆమెకు దానన్నిటిని కూడా ఈరోజు పార్టీ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా కార్యాచరణ ముందులో ప్రకటిస్తాం. మేడం, 6 నెలల తర్వాత కవిత గారికి బెయిల్ రావడం ఎట్లా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది. అక్కకు బెయిల్ రావడము, కవితక్క గారికి బెయిల్ రావడం, ఆ మహిళలకే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మేమందరం చాలా సంతోషపడుతున్నాం. ఎట్లా చూస్తారంటే ఈ లిక్కర్ స్కామ్లో దీని గురించి చెప్పాలంటే ఇది లిక్కర్ స్కామ్ అనేది ఒక ట్రాష్, ఒక అబద్ధం, బూటకం, అంతకుమించి వేరే చెప్పలేను. ఇంకా చూస్తారు మేడం, ఇవాళ రాష్ట్రంలో ఒక మహిళని దాదాపు 160 రోజుల పైగా కూడా జైల్లో ఉంచారు. దీన్ని ఎట్లా చూస్తారు? చాలా బాధగా ఉంది. ఇన్ని రోజుల నుండి అక్కడ ఉండడం అంటే మేము చాలా బాధపడుతున్నాము. బతుకమ్మ ముందు బతుకమ్మ రాబోతుంది. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. అక్క టీం అందరం చాలా సంతోషంగా సంబరాలు జరుపుకోబోతున్నాము. అక్క ఎయిర్పోర్ట్ దగ్గరికి కూడా వెళ్ళి పెద్ద ఎత్తున భారీగా సంబరాలు చేసుకోబోతున్నాము. కొంతమంది రాజకీయ నాయకులు వేరే విధంగా అంటే ఎప్పుడో బెయిల్ వచ్చేది కదా, అక్క ఎప్పుడో వచ్చేది కదా, ఇన్ని రోజులు ఉండవలసిన అవసరం లేదు. కడిగిన ముత్యంలాగా వస్తా అన్నది కేసీఆర్ బిడ్డ ఎప్పుడు తప్పు చేయదు, తెలంగాణ ఆడబిడ్డ ఎప్పుడు తప్పు చేయదు. కాబట్టి ఈరోజు కడిగిన ముత్యంలాగానే వస్తుంది మా అక్క, అట్లాగానే వస్తుంది. సంబరాలు చేసుకుంటామండి, ఎందుకు చేసుకోము? ఒక ఇంటి ఆడబిడ్డ పోతే ఎంత బాధ ఉంటుంది. ఇన్ని రోజులు మేము ఎంత బాధలో ఉన్నామో అది మాకు మాత్రమే తెలుసు. లోపల బాధను దిగమింగుకొని ఇన్ని రోజులు ఉన్నాము. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున మా మహిళలందరూ రాబోతున్నారు, అక్క టీం అంతా రాబోతుంది. అందరం కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోబోతున్నాము. ఎట్లా చూస్తారు మేడం ఇవాళ? అంటే కేసీఆర్ గారి కూతుర్ని అరెస్ట్ చేసినారు, 6 నెలల తర్వాత వస్తున్నది. అక్కకు బెయిల్ రావడం చాలా సంతోషం. మాకు ఎంత సంతోషం ఉందంటే చెప్పలేము అసలు. మేము అక్కని ఎంత మిస్ అయినామంటే ఇప్పుడు 6 నెలలు దగ్గర 6 నెలలు అనుకోండి. 6 నెలల నుంచి ఆమెను లోపల పెట్టిండ్రంటే ఒక ఆడపిల్లని ఇన్ని రోజులు ఉంచడం కూడా ఎంత అన్యాయమో అది ఆడవాళ్ళమై మాకే అంత బాధ అనిపిస్తుంది. అక్కకి ఎంత బాధ అనిపిస్తుందో ఆమె విడుదలై బయటికి రావడం చాలా సంతోషం. రేపు ఆమెను మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి అందరం రిసీవ్ చేసుకొని ఆమె పెద్ద భారీ ర్యాలీతోని తీసుకురావాలని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే చేస్తాం కూడా. ఇక్కడ కూడా అక్క మొత్తము జాగృతి టీం వాళ్ళందరం కూడా మేము మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి వస్తున్నారు అందరూ. తప్పకుండా సంబరాల్లో మునిగిపోతుంది. చూసే వాళ్ళకి ఇంకా అదొక ఇదిగా ఉండాలి. ఇప్పుడు అక్క వస్తుందంటే చాలా సంతోషం, మాకెంతో బలం వచ్చినట్టుంది.
అంటే మీ సంతోషం కనిపిస్తాం క్లియర్ కట్గా. అంటే ఇక్కడ కొంతమంది ప్రతిపక్ష కావచ్చు, ఇప్పుడు అధికార పార్టీ కూడా కొన్ని విమర్శలు చేస్తా ఉంది. ఏం చెప్తారు? విమర్శలు చేస్తూనే ఉంటారు, చేయనప్పుడు ఇంకా అనుకోవాలి కదా, చేస్తున్నప్పుడు తెలియదు. ఇప్పుడు కూడా బీజేపీలో విలీనమైంది అన్నారు, మీకు తెలుసు కదా. బీజేపీ విలీనమైందా, ఇలా అక్క బయటకు వస్తుంది బీజేపీతో విలీనమైంది అని అన్నారు. అనేక కారుకూతలు కూర్చున్నారు, వాళ్ళందరికీ ఈరోజు చెంపపెట్టి లెక్క ఇది కంపల్సరీ 166 రోజుల తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా 493 మందితో సుప్రీంకోర్టులో ఉదయం నుంచి విచారణ జరిపినా కూడా ఎలాంటి ఆధారాలు లేకుండానే కదా అక్క నిరపరాధని చెప్పి ఈరోజు మాకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో అందరికి కూడా అక్కనే సమాధానం చెప్తుంది. ఎవరు ప్రతిపక్షాలు కూడా ఈరోజు మాకు మెసేజ్ పెట్టి కంగ్రాచులేషన్స్ అక్క వస్తుందని పెట్టిరంటే మేము దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకోవడం వల్లనే విలీనం అయిపోతుందని ఒక చర్చలు జరపడం వల్లనే కవిత బయటకు వచ్చిందని విలీనం అంటే తెలుస్తుంది కదా, న్యూస్కి అయితే తెలుస్తుంది కదా విలీనం అయ్యిందా లేదా అని. ఈ రోజే అయితే విలీనం అయ్యేది ఉండదు కదా. ఈ రోజే కేటీ రామన్న ఆడిపోయిండు, ఆల్రెడీ విలీనం అయ్యేది ఉంటే ఎప్పుడో వచ్చేది, ఇప్పటివరకు లాస్ట్ వీకే వచ్చేది, 20కే వచ్చేది. ఈ రోజు వాయిదా పడ్డది. 166 నుంచి ఒక ఆడపిల్లని కూడా చూడకుండా అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా పెట్టినంటే అది విలీనం అని ఎప్పుడు అనుకోదు. బీఆర్ఎస్ అనేది ఎప్పటికీ ఎవరితోటి విలీనం కాదు. 100% తెలంగాణ పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో బాబు కేసీఆర్ ఉన్నంత వరకు ఎవరితో విలీనం కాదు. 100% మా పార్టీ చాలా మంది ఉన్నారు ఆ కేసులో, కొంతమందిని ముందే బెయిల్ ఇవ్వడం చూసినాం. మరి కవితకి ఇంత ఆలస్యం బెయిల్ రావడం అంటే అని కావాలని చేస్తారు, అది కేంద్ర కక్ష సాధింపు చర్యగా మేము అనుకుంటున్నాం ఆల్రెడీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా 33% రిజర్వేషన్ కోసం పోరాటం చేసింది కనుక ఇలాంటి వాయిస్ గాలు మహిళల కోసం అంతని కోసం కూడా ఆ మొక్కదాని కోసం పోరాటాలంటే ఎప్పుడో వాళ్ళ డాడీతోటే అయిపోతుండే. ఈమె దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా రాజకీయంలో రావాలని ఒక కాన్సెప్ట్ తోటి జాగృతి సంస్థను స్థాపించి అనేక మంది మహిళలను ఈ రోజు బయటికి తీసుకొచ్చిన ఘనత కవితక్కకే ఉంది కనుక కంపల్సరీ రాజకీయ కక్షతోటి అక్కని ఇన్ని రోజులు లోపల పెట్టారు. ఎట్లా చూడబోతున్నాం తర్వాత ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? చాలా మంచిగా ఉండబోతుంది ఇంకా రాబోయే రోజులు. ఎందుకంటే హీరోలు అంటారు, ఏదైనా ఎవరైతే జైలు వెళ్ళారో గొప్ప లీడర్ అవుతారు అంటారు. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి పెద్ద లీడర్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. మీరేం చెప్తారు మేడం కవితకు? కవితక్కని అరెస్ట్ చేయడం అంటే కేసీఆర్ మీద కక్ష సాధింపు కోసమే చేసిన అరెస్ట్ అండి. ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా అక్షంతలు వేసింది. ఎందుకంటే ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇన్ని రోజులు బెయిల్ ఇవ్వకుండా మిగతా మగ వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇవ్వకపోవడం అనేది వాళ్ళు చేసిన ఆరోపణలు చూస్తుంటే కూడా కేసీఆర్ను ఎదుర్కోలేని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రతిపక్ష నాయకులందరూ కేసీఆర్ను దెబ్బతీయడానికే కవిత గారిని అరెస్ట్ చేశారు. ఎలక్షన్లలో ముందు ఉండకుండా ఆయన వస్తే ఏంటంటే దేశ రాజకీయాలకు పోతాడు, దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. కాబట్టి రైతన్నల రాజ్యం, రైతులు బాగుపడాలి, ప్రతి బీద వాళ్ళు కూడా ఉన్న ధనవంతులు కావాలి, కష్టం తెలిసిన విలువ కేసీఆర్. కాబట్టి కేసీఆర్ లోని నాయకుడు వస్తే మాలాండలకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్న భయంతో మోడీ గారు కక్షపూరితంగా రాజకీయం చేసి కేసీఆర్ దెబ్బకొట్టడానికి కవితక్కను అరెస్ట్ చేసిండు. ఈ రోజు సుప్రీంకోర్టు సాక్షిగా కవితక్క ఎలాంటి తప్పులు చేయలేదు, ఎలాంటి ఆరోపణలు లేవు, సాక్ష్యాధారాలు లేనప్పుడు ఒక ఆడపిల్లని ఇన్ని రోజులు 164 రోజులు ఉంచడము అంటే కరెక్ట్ కానుకొని పని కదా. ఎందుకు ఇన్ని రోజులు ఉంచిరు? ఒక 6 నెలలకు ఒక ఆడపిల్ల ఉన్నది అంటే ఆడపిల్లకి చదువుకున్న ఆడపిల్లైనా నార్మల్ ఆడపిల్ల అయినా బెయిల్ ఇవ్వాల్సిందే. 20 డేస్గా 1 మంత్కి ఇవ్వాలి. అలాంటిది 5 నెలలకు 6 నెలలకు జైల్లో పెట్టిరు అంటే రాజకీయంగా కేసీఆర్ దెబ్బ కొట్టాలని చూసి, కానీ ఏ శక్తులు లేకుండా ఏ అండ లేకుండానే ఉద్యమాన్ని 14 ఏళ్ళు నడిపించి తెలంగాణ తెచ్చి 10 ఏళ్ళ గవర్నమెంట్ను నడిపించిన కేసీఆర్ గారు ఈరోజు నెంబర్ 1 ఎక్కడో అట్టడుగున్న తెలంగాణ నెంబర్ 1 స్థానం తీసుకొచ్చినట్టే కేసీఆర్ దెబ్బకి ఏ సెంట్రల్ గవర్నమెంట్లు కాదు కదా, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ప్రతిపక్షాలు కూడా భయపడి ఆయన దెబ్బతీయడానికి చేసిన కుట్ర తప్ప దీంట్లో ఇంకొకటెక్కడా కనిపించట్లేదు. ప్రతి మీడియా వాళ్ళకు తెలుసు, పొలిటికల్లో తెలుసు, ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నా ఏంటంటే మేకపోతే గాంభీర్యం అంటారే, మేమే నిజాయితీగా ఉన్నామని తప్పులు చేసి వాళ్ళు చేసి మిగతాది కవితక్క చేసింది ఒక ఆడపిల్లని బెదిరించడం కాదు. ఎంత చేసినా ఆమె కేసీఆర్ కూతురు ఒక జాగృతి సంస్థ నిలబెట్టి ఆమె దేశాలకే బతుకమ్మను చాటి చెప్పిన వీరవనిత ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మహిళ కూడా ఇళ్ళకి బయటకు వస్తుందంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత మా గౌరవము ఆడపిల్లలకు కవితక్కని చూసుకొని ఏ పార్టీలో లేదు. ప్రతి పార్టీలో చూస్తున్నారు, బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఆడవాళ్ళు చెప్పండి. మా కవితక్క ఈరోజు వస్తుంది అంటే కడిగిన ముత్యంలో తప్పు చేయలేదు కాబట్టి కడిగిన ముత్యంలో వస్తుంది. ముందు మా లాంటి లేడీస్కి అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరం ఆమె అడుగుజాడల్లో మేము నడుస్తాము. ముందుండి పార్టీలో మాత్రం ముఖ్య కీలక రోల్ పాటిస్తామని కవితక్క గురించి మేము ఆశిస్తున్నాం. సార్ ఇవాళ కవిత గారికి బెయిల్ రావడం జరిగింది, ఎట్లా చూస్తారు? బెయిల్ రావడం చాలా సంతోషకర విషయం. ఒక తెలంగాణ పౌరుడిగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా చాలా సంతోషపడుతున్నాం. మేము ఖచ్చితంగా కూడా న్యాయం గెలుస్తుందని చెప్పడం జరిగింది. ఆ న్యాయమే గెలిచింది. ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషకర విషయం.
కవితక్క గారికి అలాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తెలంగాణ బిడ్డలు ప్రతి ఒక్కరికి జాగృతి వారి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. దీన్ని విమర్శలు కూడా వింటున్నాం కదా కవితకు బెయిల్ రావడం పైన. ఎందుకు విమర్శ దేనికి ఏ విషయాలు విమర్శ? అసలు విమర్శ పెట్టాల్సిన అవసరం లేదు. కంటెంప్ట్ కోర్టు అవుతుంది. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్నది 163 రోజులు జైల్లో ఉండి 163 రోజులు న్యాయ పోరాటం చేసి ఈరోజు బెయిల్ వస్తే దానికి కూడా విమర్శలు చేయడం అనేది సిగ్గుమాలిన చర్య. దీన్ని ఖచ్చితంగా కోర్టు కంటెంప్ట్ అవుతుంది. సో అత్యున్నత న్యాయస్థానం ఇక భారతదేశంలో ఏ కోర్టు లేదు. సుప్రీంకోర్టే బెయిల్ ఇచ్చిన తర్వాత దాని మీద కూడా విమర్శలు చేయడం అనేది సిగ్గుమాలిన చర్య. ఒక సాధారణ మహిళగా కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు వారు. అలాంటి వారిని ఒక మహిళని దాదాపు 6 నెలల వరకు ఉంచుకోవడము, ఇదే కేసులో కొంతమంది ముందుకే బెయిల్ రావడం ఎట్లా చూస్తుంది? ఇది రాజకీయ కక్ష. ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కోలేక, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నిర్వహించలేక, కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, కేసీఆర్ గారు భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తున్న సందర్భంగా ఖచ్చితంగా ఈ కవితక్క గారిని అడ్డం పెట్టుకొని లిక్కర్ స్కామ్ లేని స్కామ్ని ముందు బూచి చూపించేసి ఖచ్చితంగా కూడా ఆ నిరాధారమైన ఆధారాలు లేవు. అసలు ఎక్కడ కూడా కావాలని కేసు బనాయించి జైల్లో పెట్టింది. ఇది ఓన్లీ రాజకీయ కక్షపూరితమే తప్ప దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పి తెలుసు. ఆ కవితక్క గారు ఎలాంటి అక్రమాలు చేయలేదు. కవితక్క క్లియర్ చెప్పడం జరిగింది. ఒకళ్ళు వీళ్ళు సిబిఐ వాళ్ళు తీసుకోపోతున్నప్పుడు, ఈడీ వాళ్ళు తీసుకోపోతున్నప్పుడు నేను కఠిన ముత్యంలాగా బయటకు వస్తాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి అక్రమాలు చేయలేదు, ఎలాంటి అవినీతి చేయాలని చెప్పండి. కావాలని దాదాపు 163 రోజులు లోపల పెట్టడం జరిగింది. చివరిగా ఖచ్చితంగా తీర్పు ఎలా బెయిల్ రావడం చాలా సంతోషకర విషయం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది మంచి పెద్ద సంతోషకరమైన వార్త. అలాగే తెలంగాణ బిడ్డలు కూడా చాలా సంతోషపడుతున్నారు. కావాలని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు వీళ్ళని చెప్పించి ఉట్టి వేస్ట్ వార్తలు చెప్పడం ఒక రేవంత్ రెడ్డికి అలవాటైపోయింది. ఓన్లీ ప్రజలకి ఎలాంటి దాదాపు 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలు, దాదాపు 420 హామీలు ఇచ్చేసి ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా కావాలని కాలయాపన చేస్తూ ప్రజలు తప్పుదో పట్టించే విధంగా ఏదైతే మొన్న ఏదైతే రైతులు రుణమాఫీ కాలేదు కాబట్టి దాదాపు 30% మాత్రం రుణమాఫీ అయింది. దాదాపు 70% రైతులు శవయాత్రలు చేయడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శవాన్ని పోలీసుల సమక్షంలో శవయాత్ర చేయడం, బాగా వ్యతిరేకత రావడం, కావాలని చెప్పేసి డైవర్స్ పాలసీల దగ్గర హైడ్రా తీసుకొచ్చేసి దాన్ని ప్రజలను తప్పుదో పట్టడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా రైతు ఒప్పుకోడు కదా. 1 రోజు 2 రోజులు కాబట్టి నోరు బిగించగలుగుతాం. 3వ రోజు అయితే ఖచ్చితంగా రైతు బాధపడుతుంటే రైతును ఎవరు కడుపు నింపరు కదా. ఉట్టిగా కాలయాపన చేయొద్దని చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారికి చేతగాక, దమ్ము లేక, చేయాలన్న ఆలోచన లేక, తెలివి లేక పనికిమాలిన ముఖ్యమంత్రి ఈరోజు మనకు రావడం తెలంగాణ రాష్ట్ర దౌర్భాగ్యం. కావాలని చెప్పి డైవర్షన్ చేస్తుండు. నిజంగా కూడా దమ్ముంటే నీ పార్టీ నువ్వు మాట్లాడుకోపోయి, నీ పార్టీలో నీకు ఏ సీనియర్ నాయకుడిని సహకరించట్లేదు. మా పార్టీ గురించి నువ్వు మాట్లాడటానికి నీకు సంబంధం ఏమైంది? ఊకే కేసీఆర్ గవర్నర్ వస్తుందని చెప్పేసి, కేటీఆర్కి కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెప్పేసి పిచ్చి మాటలు మాగి నిజంగా నీ పరిపాలన దృష్టి పెట్టు. నువ్వేదైతే హామీలు ఇచ్చినావు హామీలను నెరవేర్చే విధంగా చెయ్యి. అంటే ఎంతో ఘనతగా ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నిజంగానే విలీనం అయిపోతుంటే ప్రజలు నమ్ముతారా? ఎట్లా ఉండదు? ఎవరు నమ్మరండి. చెప్పుతో కొట్టినట్టు అసలు ముఖ్యమంత్రి కాబట్టి ఎవరేమంటలేరు. కానీ వాస్తవానికి అయితే బయట మామూలు వ్యక్తి చెప్పుతో కొట్టేవాళ్ళు. ఎందుకంటే ఆయనకు సంబంధం ఏమైంది? మా పార్టీ ఉద్యమ పార్టీ 2001లో పుట్టిన పార్టీ, ఉద్యమం చేసిన పార్టీ, 4 కోట్ల ప్రజలను ఏకతాటి తీసుకొచ్చిన పార్టీ, ముందు వరుసలో కేసీఆర్ గారు ఉండు తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ 10 సంవత్సరాలు దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అట్లా బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి పార్టీని విలీనం అవుతుందని చెప్పేసి ఏదో మీ పబ్బం కడుపుకోవడానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేక దాదాపు మాకు 1 అంటే మీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి 1.5% మాత్రమే ఓట్లు ఎక్కువ అధిక శాతం రావడం వల్ల నువ్వు ముఖ్యమంత్రి సరే చావు తట్టి కన్నుటమైనట్టు నువ్వు ఏదో ముఖ్యమంత్రి గఫ్లతులా ముఖ్యమంత్రి అయినవు సందర్భం నీకు సరే నీ ప్రజలకు ఏం హామీలు ఇచ్చినా హామీల మీద దృష్టి పెట్టు. అంతే తప్ప పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద, కేసీఆర్ కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చేసి నీకు చచ్చిపోయేటట్టు నువ్వు కాదు తప్ప నువ్వు నిజంగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కావు. ఓన్లీ ప్రతిపక్షంలో ఎట్లా ఉండవు, ఒక మామూలు ఎమ్మెల్యేగా ఎలా ఉండవు అదే మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేస్తుంది తప్ప ఈ 9 నెలల్లో ఏ మాత్రం తెలంగాణ పడి ఏ ఒక్క వర్గానికి, తెలంగాణ బిడ్డకు కానీ ఏ ఒక్క వర్గానికి కానీ ఏ ఒక్క సంస్థకు కానీ నీ వల్ల ఉపయోగపడదని తెలిసిపోయింది. తెలంగాణ ప్రజలు చాలామంది బాధపడుతున్నారు. ఎందుకు వేసిన కర్మ ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఓటేసినామని చెప్పి బాధపడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ 100 సీట్ల పైచిలకు గెలుస్తుంది. చూస్తుండగా నువ్వు అంటున్నావు కదా మొన్న అంటున్నావు కదా నీ పార్టీ గెలిచేదా సచ్చేది అంటున్నావు కదా. నీ పార్టీ సచ్చే పార్టీ నీది, మేం కాదు. మేము ఖచ్చితంగా గెలిచే పార్టీ 100% పైటి సీట్లు వస్తాయి, గెలుస్తుంది. చూడండి మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు. దేశంలో నెంబర్ 1 ఏదైతే నువ్వు 10 సంవత్సరాలు ఇంకా తీసుకోబోతున్నావు ఒక రాష్ట్రాన్ని మళ్ళీ 20 సంవత్సరాలు ముందు తీసుకుపోయే విధంగా పరిపాలిస్తారు కేసీఆర్ గారు. నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ గారు నువ్వు ఏం ఎంట్రీ కూడా బిగలేవు రేవంత్ రెడ్డి, నువ్వు ఊరికే ఒర్రి కుక్కలకు రావాల్సింది తప్ప మమ్మల్ని ఏం బిగలేవు అని చెప్తున్న సందర్భం తెలుస్తుంది.